ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి అచ్చంపేట ఎమ్మెల్యేగా పనిచేసి 2 సార్లు దాని తర్వాత ఇప్పుడు మాజీగా మారినటువంటి గువ్వల బాలరాజు పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో అసలు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఏం జరగబోతుంది? పార్టీలో ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఉన్నారు, మొన్న పార్లమెంట్ కూడా పోటీ చేశారు, పార్టీలో చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. బట్ ఎట్లా అర్థం చేసుకుంటారు సార్ గువ్వల బాలరాజు పార్టీలో చాలా ఏళ్ళ నుంచి దాదాపు 18-20 ఏళ్ళు పార్టీలో ఉండి వెళ్ళిపోవడాన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు? పార్టీ చాలా బాధాకరం అండి. అతను ఆ నిర్ణయం తీసుకోకపోయి ఉండాల్సింది. ఎందుకంటే పార్టీ వల్లనే ఆయన ఈరోజు ఆ స్థాయికి వచ్చారు. అది ఎవరు కూడా కాదనలేని సత్యం. 2009లో ఆయన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు పార్టీ సపోర్ట్ చేసింది. అదేవిధంగా 2014లో ఎమ్మెల్యే అయ్యారు, 2018లో ఎమ్మెల్యే అయ్యారు, 2023లో ఓడిపోయారు. అట్లా చాలామంది ఓడిపోయారు. ఓడిపోయిన వాళ్ళందరూ కూడా తల్లి లాంటి పార్టీని కాపాడుకోవాలి. పార్టీ అధినాయకత్వం అగ్రనాయకత్వం ఏ డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ ప్రకారం పనిచేయాలి. గెలుపు ఓటములు అనేవి రాజకీయాల్లో సహజం, అంతే తప్ప ఓటమి వస్తే కుంగిపోవడం, గెలుపు వస్తే పొంగిపోవడం అనేది ఉండకూడదు. అది కామన్. సో కానీ ఓటమి జరిగినప్పుడు కుంగిపోయి వేరే వేరే ఆలోచనలు తెచ్చుకొని ప్రత్యర్థులు వేస్తున్న గాలాలకు పడిపోయి ఈ విధంగా చేయడం అనేది నిజంగా చాలా బాధాకరం. వాళ్ళు ఇప్పటికైనా, నేను బాలరాజు గారికి చెప్తే ఆయన తప్పు ఎప్పటికైనా తెలుసుకొని మళ్ళీ ఇటువైపు రావాలని చెప్పేసి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాను. అంటే ఆయనతో పాటు ఆయన ఒక్కడమే కాదు, ఇంకో 4-5 మాజీ ఎమ్మెల్యేలు కూడా తీసుకెళ్తారన్న చర్చ జరుగుతుంది. పార్టీ కూడా కొంతమందితో ఇప్పటికే మాట్లాడినట్టు తెలుస్తోంది. ఎవరెవరు అసంతృప్తితో ఉన్నారో ఏమైనా గమనించారా? ఎవరితో మాట్లాడారు? మళ్ళీ చెప్తున్నా నేను, ఇదంతా కూడా అసత్య ప్రచారం. ఎవరైనా బలహీనతలుండి, నేను ఇంతకుముందే చెప్పాను కదా, ఈ వ్యక్తిగత బలహీనతలుండి ఓటమిప్పుడు కుంగిపోయి తర్వాత తల్లడిల్లిపోయి ప్రత్యర్థులు చేస్తున్న దాడులకు పిరికిపందలాగా పారిపోయే వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీలో పనికిరారు. అది మా ఓపెన్ చెప్తున్నా. కేసీఆర్ గారు ఎన్ని వెన్నుపోట్లున్నా, ఎన్ని కుట్రలు ఆనాటి వలస పాలకులు చేసినా, కేంద్రం కూడా ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టినా కూడా అద్భుతంగా పోరాడి రాజ్యాంగబద్ధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడమే కాకుండా దానికి ముఖ్యమంత్రి అయ్యి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో స్వర్ణయుగం లాంటి పాలన మనకి ఇచ్చిండ్రు. సో అలాంటి పోరాట యోధుడి నాయకత్వంలో నడుస్తున్న ఈ పార్టీలో పిరికి పందలకు స్థానం లేదు, బలహీనులకు స్థానం లేదు, స్వార్థపరులకు స్థానం లేదు, తెలంగాణ వ్యతిరేకులకు స్థానం లేదు, అధికారమే పరమావధిగా బతికే వ్యక్తులకు ఈ పార్టీలో స్థానం ఉండదు. తెలంగాణ ప్రయోజనాలు పరమావధిగా, తెలంగాణ ప్రజల రక్షణే ధ్యేయంగా, తెలంగాణ భవిష్యత్తు బాధ్యతగా బతికే వ్యక్తులకే ఈ పార్టీలో స్థానం ఉంటుందనేది కేసీఆర్ గారు చాలాసార్లు చెప్పారు. నేను కూడా అదే చెప్తున్నాను. అంటే స్వార్థంతోనే ఆయన వెళ్ళిపోయినాను అనుకోవచ్చా? ఎందుకంటే 2 సార్లు అధికారంలో ఉన్నప్పుడు ఉన్నాడు, ఎమ్మెల్యేగా గెలిచి ఒక్కసారి పార్టీ పోయిన తర్వాత ఆయన వెళ్ళిపోతున్నాడు. జాతీయ భావం ఇట్లాంటి స్లోగన్స్తో మాట్లాడుతున్న పరిస్థితిని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? బీఆర్ఎస్ కూడా జాతీయ పార్టీ అండి. భారత రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందింది. తెలంగాణ ఒక బేస్ లాంటిది బీఆర్ఎస్ పార్టీకి, రైట్? సో అంతే తప్ప జాతీయ రాజకీయాలు బీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా చేయొచ్చు. ఎవరు కాదన్నారు? ఎవరిద్దన్నారు? జాతీయ రాజకీయాలు బీఆర్ఎస్ పార్టీలో ఉండి చేయొచ్చు. ఆయన అమాయకత్వం. నేను వేరే పార్టీలోకి పోతే జాతీయ పార్టీలో ఉండి చేస్తాను. తెలంగాణ ప్రయోజనాలు కాపాడడం కోసం జాతీయ రాజకీయాలు చేయాలి. తెలంగాణ ప్రయోజనాలే అన్నిటికన్నా ముఖ్యం భారత రాష్ట్ర సమితి, దాని తర్వాతనే జాతీయ రాజకీయాలు. పార్టీ ఉనికి కోల్పోతుంది, ప్రజల మన్నల్ని పొందలేకపోతుంది, బీఆర్ఎస్ పార్టీ రోజు రోజు చతికిలబడుతోంది. ఇట్లాంటి అన్ని అంశాలు, అంతేవిధంగా కొన్ని ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో పార్టీకి ఉచ్చుగా బిగుస్తున్నటువంటి నేపథ్యంలోనే నేను ఇక్కడ ఇమ్మలేకపోతున్నటువంటి వ్యాఖ్యలు కూడా చేశాడు. అసెంబ్లీతో మాట్లాడాను. చాలా దురదృష్టకరం ఆయన అలాంటి వ్యాఖ్యలు చేయడం. అది అమాయకత్వం. నిజంగా ఆయన తన మీద తానే ఉచ్చు బిగించుకుంటున్నారు, అంతే తప్ప పార్టీకి ఉచ్చు బిగించరు. పార్టీకి ఉచ్చు బిగుస్తుంది అంటే పార్టీలో ఉండే కార్యకర్తలందరూ వేలాదిగా రోడ్ల మీదకి వచ్చి పార్టీని కాపాడుకుంటామని రారు. ఇలా కాంగ్రెస్ పార్టీ మీద, బీజేపీ పార్టీ మీద వీరోచిత పోరాటం చేయరు. పార్టీ అద్భుతంగా ఉంది, పార్టీ మునుపెన్నడూ లేనంత బలంగా ఉంది. పార్టీ కథన రంగంలో కుతూహలంతో, ఉత్సాహంతో పోరాడుతున్నారు పార్టీ కార్యకర్తలు. ఆయన పర్సనల్ కారణాల వల్ల పార్టీ నుంచి బయటికి పోయినరు. ఆయన పర్సనల్ బలహీనతలను పార్టీకి ఆపాదించడం అనేది నేను ఒప్పుకోవడం లేదు. ఆయన నిజంగా ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తుందన్న భయంతో ఆయన పోయినట్టుగా నాకు అనిపిస్తుంది.
పార్టీ హైకమాండ్స్ కంటే కూడా మేము లోకల్లో ఉన్నటువంటి మీ పేరు కావచ్చు, నిరంజన్ రెడ్డి గారి పేరు కూడా ఆయన ఇండైరెక్ట్గా ప్రస్తావన చేశారు. మీ వల్లనే ఆయన ఇక్కడ ఇమ్మలేకపోతున్నానంటే ఇండిక్షన్ చెప్తారు. చాలా దురదృష్టకరం వారు ఆ మాట అనడం. కానీ పార్టీ తల్లి లాంటిది పార్టీ అధినాయకత్వం. ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండేవాడే పార్టీలో పనికొచ్చే కార్యకర్త, పార్టీని రేపు బతికించే కార్యకర్త. అధినాయకత్వం ఇవాళ బయలవడం అంటే బయలవడాల్సిందే. ఓపెన్ చెప్తున్నా, అధినాయకత్వం నువ్వు ఆ ఊరు నుంచి ఈ ఊరికి రావాలంటే రావాల్సిందే. నువ్వు ఈసారి పోటీ చేయకంటే పోటీ చేయక ఉండాల్సిందే. ఎందుకంటే పార్టీ అధినాయకత్వం పార్టీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది, రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయిస్తుంది. పార్టీ అధికారంకి వచ్చినంత రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా ఉండాలనే దానికి ఒక వ్యూహము, ఒక ఎత్తుగడ అధినాయకత్వం అనుకుంటా. అధినాయకత్వం ఏ విధంగా చెప్తే ఆ విధంగా పనిచేసే వాళ్ళే నిజమైన సైనికులు. అధినాయకత్వం ఆ రోజు నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిండ్రు. అధినాయకత్వం రకరకాల వ్యూహాలు, రకరకాల ఎత్తుగడలు ఉంటాయి. అది రాజకీయంలో కొందరు అదే అడగాలనుకుంటున్నాను. బీఎస్పీ నుంచి తక్కువ వ్యవధిలో వచ్చినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్కు టికెట్ ఇచ్చారు, నాకు ఎంపీగా పోటీ చేయాలని ఉంది, పార్టీ నన్ను పట్టించుకోపోలేదు అన్నటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్తున్నారు. పార్టీతో అంతర్గతంగా చర్చించాలి. మరి నిజంగా ఆ రోజు ఆయనే నన్ను తీసుకొని పోయాడు కదా, అచ్చంపేటలో ప్రతి గ్రామానికి మరి ఆయనే తిరిగాడు. మరి ఆ రోజు ఎంత అసంతృప్తి కూడా ఆ రోజు నన్ను నన్ను తీసుకొని తిరిగేవాడు కాదు కదా. ఐ థింక్ ఆయన ఇది కేవలం ఒక సాకుగానే చూపిస్తున్నారు తప్ప ఇది నిజమైన కారణం కాకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. ఆయన ఎందుకు పోయిండు అనేది ఆయనే స్పష్టంగా చెప్పాలి. ఆయన పంపించిన లేఖలో మాత్రం అలాంటి అంశాలు ఏం లేవు. సో ఏదేమైనా నిజానికి నేను ఆయన మీద వ్యతిరేకతతో నేను మాట్లాడతలేను. కానీ సో ఇలా తెలంగాణలో భారత రాష్ట్ర సమితి మరి ముఖ్యంగా అచ్చంపేటలో చాలా బలంగా ఉన్నది. రాబోయే రోజుల్లో ఇంకా బలోపేతం అవుతుంది. తప్పకుండా కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసేంత వరకు, మళ్ళీ తెలంగాణ ప్రయోజనాలు అద్భుతంగా నెరవేరేంత వరకు కూడా భారత రాష్ట్ర సమితి పోరాడుతూనే ఉంటుంది. రైట్, చివరిగా ఎమ్మెల్సీ కవిత కొంత పార్టీని డ్యామేజ్ చేస్తుంది అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా కొంత వాస్తవంగా కూడా దగ్గరగా కనిపిస్తోంది. అదే సమయంలో ఇప్పుడు బాలరాజు లాంటి వ్యక్తులు మళ్ళీ ఒక్కొక్కరిగా వెళ్ళిపోతే పార్టీకి ఏ రకంగా నష్టం జరిగే అవకాశం? నేను మొదటనే చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఈ పార్టీ 25 సంవత్సరాల ప్రస్థానం ఎన్నో ఒడిదుడుకులు చూసింది, రాటుదేలిపోయింది. ఈ పార్టీని ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు, ఏ శక్తి కూడా ఏమీ చేయలేరు. కేసీఆర్ గారి 50 సంవత్సరాల రాజకీయ అనుభవంతో నడుస్తున్నది ఈ పార్టీ. సో అందుకొరకు ఈ పార్టీలో ఒక 2-3 చిన్న చిన్న సంఘటనలు, 2-3 అసంతృప్తి భావనలు ఉన్నంత మాత్రాన ఈ పెద్ద పార్టీని, మర్రి చెట్టు లాంటి పార్టీ, దీన్ని ఎవరు కూడా ఏం చేయలేరు అనుకుంటున్నా. అది అందరికీ వర్తిస్తుంది. బాలరాజు గారికి వర్తిస్తుంది, కవిత గారికి కూడా వర్తిస్తుంది, ఎవరికైనా వర్తిస్తుంది. థ్యాంక్ యూ. మొత్తానికి పార్టీ నుంచి ఎంతమంది వెళ్ళిపోయినా ఏది పరిణామాలైనా కూడా పార్టీకి ఎలాంటి నష్టం లేదు. ఒక మరీ ఊడలాగా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకుంటుంది అన్నటువంటి ఆశాభావాన్ని అయితే వ్యక్తపరుస్తున్నారు. నా వల్ల గువ్వల బాలరాజు వెళ్ళడం అనేది వాస్తవం అనేది కూడా అని చెప్పడం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో నరేంద్ర జీ తెలుగు న్యూస్, తెలంగాణ భవన్ నుంచి.